మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని బ్రహ్మణపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా కబ్జా చేసి ఆర్సీసీ భవనను ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా నిర్మిస్తున్నారని ఆ గ్రామ మాజీ ఉప సర్పంచ్ శివనర్సింలు శుక్రవారం తూప్రాన్ మున్సిపల్ కమిషనర్కు, ఆర్డీఓకు, ఎంఆర్ఓకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఉప సర్పంచ్ శివనర్సింలు మాట్లాడుతూ, గ్రామ కంఠం భూమిలో మాజీ సర్పంచ్ సుశీల భర్త అంజాగౌడ్ గతంలో సర్పంచ్గా ఉన్నప్పుడు చేసిన పనులకు బిల్లులు రాలేదనే మీమాంసతో ఏకంగా ప్రభుత్వ భూమిపై కన్నేసి అక్రమంగా కబ్జా చేశాడని ఆరోపించారు. అప్పటి గ్రామ పంచాయతీ భూమి ఇప్పుడు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నదని, మున్సిపల్ అధికారులకు, వార్డు ఆఫీసర్కు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నారు. సంబంధిత అధికారులు స్పందించి అక్రమ కబ్జా ప్రభుత్వ భూమిని కబ్జా చెర నుండి విడిపించకపోతే మెదక్ జిల్లా కలెక్టర్కి, అనంతరం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈరోజు ఆర్టీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, కమిషనర్ గారికి కంప్లైంట్ ఇచ్చాను. గ్రామ పంచాయతీ జాగాలో బిల్లులు రాకపోతే ఇల్లు కట్టడం ఇది ఎంత కరెక్ట్? ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఆయనకు ఒక 15 ఎకరాల పొలం ఉంది, ఆర్థికంగా ఉన్నోడు. బిల్లు రాకపోతే గ్రామ పంచాయతీ జాగాల గ్రామ పంచాయతీని కాపాడే గ్రామ పంచాయతీ ప్రభుత్వ భూములు కాపాడే ప్రజాప్రతినిధులే ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఇటుపై కఠిన చర్యలు తీసుకొని యాక్షన్గా అక్కడ లీగల్గా ఏముందో అది యాక్షన్ తీసుకొని ఇటుపై చర్య తీసుకోవాలని నేను బ్రాహ్మణపల్లి గ్రామ ప్రజల తరఫున కోరుతున్నాను. మున్సిపల్ కమిషనర్కు గతంలో ఇచ్చాను, వాళ్ళు చూస్తామన్నారు. ఈరోజు కూడా మున్సిపల్ కమిషనర్కు కంప్లైంట్ ఇచ్చాను, అఫీషియల్గా తీసుకున్నాను. ఆర్డీఓ గారికి ఇచ్చాను, ఎంఆర్ఓ గారికి, మేడం గారికి ఇచ్చాను. ఇటుపై చర్య తీసుకొని ఎడల నేను కలెక్టర్ను సంప్రదిస్తాను. అవసరమైతే సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తాము. ప్రజాప్రతినిధులు, సర్పంచులు బిల్లు రాకపోతే ప్రభుత్వ భూముల ఇల్లు కట్టుకోవడం ఎంతవరకు కరెక్ట్? కాపాడే ప్రజాప్రతినిధులే కబ్జాలకు పాటుపడితే ఇది కరెక్ట్ కాదు, తీసుకోగలరు.